జరగకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? రాజకీయ నాయకులకి వ్యక్తిగత జీవితాలు ఉండవా, లేదంటే వాళ్ళు ఏమైనా జాగ్రత్తగా ఉంటారు కదా, కొన్ని బయటికి రానివ్వరు కదా. బయటకు రానివ్వరు అంటే అది ఏ స్థాయిలో అంటే ఆ మహిళ భరించగలిగే స్థాయిలో, ఆ కుటుంబం సర్దుకుపోయే స్థాయిలో ఉన్నంత వరకు కూడా ఎవరు బయటకు రానివ్వరు సార్. ఇవాళ ఆ అమ్మాయి అంతమంది మీద కంప్లైంట్ చేసింది అంటే అది నాకు తెలిసి ఆ కుటుంబం పెద్దల మధ్య అనేక సార్లు సంప్రదింపులు జరిపి, సెటిల్మెంట్లు జరిపి, అది వర్కౌట్ అవ్వక అందరూ కూడా ఇంకా ఆమె ఏమైనా ఇబ్బందికరంగా బిహేవ్ చేసి కనుక ముందు ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ద్వారా ఏర్పరచుకున్నటువంటి గొప్ప సంబంధాలు వీటి ద్వారా ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేసి కనుక ఉంటే ఆమె ఇంత ముందే నాకు కేసు పెట్టి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో జరిగే అంశాలు, వివాహ బంధం మధ్య వచ్చే విభేదాల్లో దీనిలో రాజకీయ కోణం చూడడం అనేది నిజంగానే పిచ్చి అవుతుంది. మనకి పిచ్చి అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ కుటుంబంలో రాజకీయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? వాళ్ళ కోడలు, అతడి భార్య ఎవరో రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ బంధువుల మీద కేసులు ఎందుకు పెడతారు సార్? పెద్దవాళ్ళ ఇళ్లలో ఏం జరిగినా పెద్దగానే కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా అందులో భాగంగానే ఇప్పుడు రోజు ఎన్నో కేసులు నమోదవుతున్నాయి కుటుంబ కలహాలకు సంబంధించి, గృహహింసకు సంబంధించి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇతను మాజీ మంత్రి అవడంతో ఇది ఇప్పుడు మనం చర్చించుకునే అంశంగా మారిందనేది నేను అనుకుంటున్నాను సార్. సో ఇవన్నీ ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నాయండి అసలు ఈ గృహహింసలలో, లేకపోతే ఇంకొకటనో మహిళల మీద వేధింపులను? సరే జోగి రమేష్ గారని కాదు, జనరల్ గా రెగ్యులర్ గా జరుగుతానే ఉన్నాయి, పెరుగుతానే ఉన్నాయి ఇవి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సొసైటీ మారింది. చాలా అంశాలు ఉన్నటువంటి వివాహ చట్టాలకు అనుకూలంగా కొన్ని మారుతూ ఉంటే కొన్ని ప్రతికూలంగా మారుతున్న విషయం మాత్రం డెఫినెట్ స్వేచ్ఛ కొంత పెరిగింది. అలాగే ఈ డబ్బులకు సంబంధించిన అంశాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో అవసరాలు పెరిగిపోయి దానికి సంబంధించి డిమాండ్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏదైనా గతంలో ఏదైనా కొట్టినా తిట్టినా పడి ఉండేటువంటి సిస్టమ్ ఉండేది. అప్పట్లో పురుషాధిక్య ప్రపంచంలో మహిళ భర్తను వదిలిపెట్టేసి వస్తే సమాజం సహించదు, సమాజం మిమ్మల్ని క్షమించదు, కాబట్టి మీరు తన్నినా చంపినా అక్కడే ఉండండి అని చెప్పేసినటువంటి గత రోజుల నుంచి మారిపోయింది పరిస్థితి. వాళ్ళ ఆడపిల్లలు కూడా వాళ్ళు సంపాదన చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు, వాళ్ళు అత్తమామలు చూస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లల భుజాల మీద బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మేల్ డామినేషన్ సిస్టమే డెవలప్ అవుతూ ఉంటే బహుశా తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ సొసైటీ డెవలప్ అవుతూ ఉంది. ఆడపిల్లలకు సమాన హక్కులు ఉన్నప్పుడు, ఆడపిల్లలకు సమాన బాధ్యతలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు సమాన గౌరవం కూడా ఉండాలి. ఆడపిల్లలకు సమానమైనటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి కంపల్సరీగా. కాబట్టి వీటికి సంబంధించి జరుగుతున్న మార్పులకు తగ్గట్లుగా కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తేనే ఈ కేసులు అనేవి కంట్రోల్ అవుతాయి సార్. లేదంటే ఇవి ఇలాగే వెళ్తా ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు. ఈ గతంలో ఏం చెప్పినా సరే తల్లిదండ్రులు అమ్మ చంపినా సరే భర్త దగ్గర పడి ఉండని చెప్పేసి సిస్టమ్ మారిపోయి మా పిల్లల్ని ఎందుకు కొట్టాలి, మా పిల్లల్ని మీరు చూసుకుంటారు, మా పిల్లలు ఇండిపెండెంట్ గా బ్రతకగలదు, ఒక మగపిల్లవాడు సపోర్ట్ ఉంటేనే ఉంటుందా ఏంటి, లేదంటే బ్రతకలేదా ఏంటి అనేటువంటి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా పెరిగింది వాళ్ళ ఆడపిల్లలకి. కాబట్టి మనం దానికి తగ్గట్లుగా భార్యకి ఈక్వల్ గా గౌరవం ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిన సిస్టమ్ ఉంది. ఇంట్లో ఒక కూతురుని ఎలా గౌరవిస్తున్నామో, కూతురుని గారాబం చేసి ఎలా చూస్తాము, వచ్చిన కోడలను కూడా అలాగే చూసేటువంటి మనస్తత్వం పెరగాలి వాళ్ళ అత్తింట్లు. అది లేకుండా కూతుర్ని పిల్లలాగా చూస్తాము, కోడలను అల్లలాగా చూస్తాము అంటే ఇవాళ ఊరుకోవట్లేదు. ఇవాళ వ్యవస్థ అట్లా లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా ఉన్నట్టున్నారు, ఆరోగ్య సమస్యలు కూడా పట్టించుకోకుండా